మాయా చెంబు అనగనగా ఒక గ్రామంలో రామయ్య సీతమ్మ అనే ముసలి దంపతులు ఉండేవారు. తమకు ఉన్న చిన్న పొలంలో కూరగాయలు పండిస్తూ అవి అమ్మగా వచ్చిన ధనంతో సంతోషంగా గడిపేవారు. ఒకరోజు ఇంటిని శుభ్రం చేస్తుండగా అటకపై నుంచి ఒక పాత చెంబు కింద పడింది. ఆ చెంబు తన పూర్వీకులదని గుర్తించి ఆ చెంబును భద్రపరిచారు. ఒకరోజు సీతమ్మ కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బుని చెంబులో భద్రపరిచింది. ఆ తరువాత రోజు చెంబులో చూడగా డబ్బు రెట్టింపు అయింది. అది చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ విషయాన్ని తమ భర్తకు చెప్పింది. మొదట రామయ్య నమ్మలేదు. కాని సీతమ్మ తన దగ్గర ఉన్న ధనాన్ని చెంబులో వేసింది. వెంటనే ఆ ధనం రెండింతలయింది. కొన్ని రోజులకు ఆ దంపతులు ఇద్దరూ ధనవంతులయ్యారు. ఇది మొత్తం తమ పక్కనే నివాసంలో ఉన్న రాము అనే వ్యాపారి గమనించసాగాడు. వారికి ఇంత ధనం ఎలా వస్తుందో చూడాలనుకున్నాడు. ఒకరోజు రాజు దొంగచాటుగా రామయ్య సీతమ్మ వాళ్ళ ఇంటి కిటికీ నుంచి తొంగిచూశాడు. అదే సమయంలో రామయ్య సీతమ్మ తమ దగ్గర ఉన్న ధనాన్ని చెంబులో వేసి రెట్టింపు అవడం గమనించాడు. రాజు ఎలా అయినా ఆ చెంబుని దొంగలించాలి అనుకున్నాడు. ఆ తరువాత రోజు రామయ్య సీతమ్మ పొలం వెళ్లిన తరువాత రాజు దొంగతనంగా రామయ్య ఇంటి కిటికీలోకి ప్రవేశించి ఆ చెంబును దొంగతనం చేశాడు. రాజు తన వద్దనున్న బంగారాన్ని అంతా ఆ చెంబులో వేశాడు. బంగారం మొత్తం సగమయింది. అది చూసి ఆశ్చర్యపోయిన రాజు తన వద్దనున్న ధనాన్ని ఆ చెంబులో వేశాడు. ఆ ధనం కూడా సగం అయిపోయింది. అలా రాజు దగ్గర ఉన్న ధనం మొత్తం అయిపోయింది. అది చూసిన రాజు బాధపడుతూ ఆ చెంబును రామయ్యకి ఇచ్చి తను చేసిన తప్పుకు క్షమాపణ కోరాడు. అలా క్షమాపణ కోరిన వెంటనే తను కోల్పోయిన ధనం తిరిగి వచ్చింది. ఆ రోజునుంచి రాజు ఎదుటివారిని చూసి అసూయపడకుండా కష్టపడసాగాడు.